रथिनो देवदोमा आयुष्यमग्रियं शुभ्रं यज्ञो विवेदं बलमस्तु तेजः एवं सर्वभूतानां दामिहोपक्वये श्रियम् दुर्वारोहन्तु पुष्पिणीः हृदाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे गृह्यताम् षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश तते अग्ने समिधः सप्त जिह्वा तरषयः सप्तधाम प्रियाणि तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तजोनि पुनस्वा घृतेन स्वाहा आहूयते घृतस्य पाएन मे शाधश्च मे जीवादश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे सुगञ्च मे शयनं तस्यै नमस्तस्यै नमो नमः नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः दो वयं महे इंद्रस्निति सहमा पुनातु स्वस्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदामो इंद्या पुनातु नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो
मोदी अश्यामार्यग्राय वसो ब्रह्मादेवो बृहस्पतिः सचेतसो विश्वे देवा यज्ञं प्रावन्तु नष्टुमे कय्यारिष्ठदाशशो वृक्कः पाहिष्मधीगिराः रक्षातोकमुतत्मना हरिः ఓం నమ శివాయ. ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో అలాగే కలశాల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వేద మంత్రాల చేత జలాలను మంత్రీకరించి ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి హవనము నిర్వహించి మరి ఆలయం యొక్క పవిత్రత కోసం, ఆలయంలో శక్తి కోసం, బింబాలలోని శక్తిని మరలా పునఃప్రతిష్ఠ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం. మరి రాబోయే 23న శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది. ఇప్పటికే నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఆర్జిత సేవగాను అలాగే సామాన్యులకు ఉచితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. మరి కనకదుర్గ రూపంలో ఉన్నటువంటి వరమహాలక్ష్మికి అందరూ అర్చించుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలతో శాంతి సౌభాగ్యాలను పొందుతారని మనసా వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు. శ్రీరస్తు, శుభమస్తు. మళ్ళీ రేపటి నుంచి మరలా ఆర్జిత సేవలు మరలా ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి యథావిధిగా ఖడ్గమాలతో ఆర్జిత సేవలు అన్నీ పునరుద్ధరించబడతాయని తెలియజేస్తున్నాం.